అప్రూవ్స్ లేని లేఅవుట్లో కూడా అసలు పంచాయతీ నుంచి అన్నీ కూడా అప్రూవ్స్ ఉన్నట్టు అన్నీ ఇచ్చేస్తున్నారు. మరి అది ఎలా ఇస్తారనేది అది అర్థం కానిటువంటి విషయం. కానీ మనం ప్రజలకు కానీ రియాల్టర్స్ కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం జనవరి 23 ఎల్ఆర్ఎస్లకి ఇచ్చింది లాస్ట్ డేట్, అలాగే మార్చి 11న బీపీఎస్లకి అవకాశం ఇచ్చింది. ఈ చివరి తేదీల్లో కనుక చేసుకోకపోతే మొహమాటం లేకుండా ఏదైతే అక్రమ లేఅవుట్లు ఉన్నాయో వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం తరపు నుంచి ఛార్జ్ షీట్లు ఓపెన్ చేసి ఛార్జ్ షీట్లు పెట్టడం జరిగింది. ఇందులో ఎటువంటి సందేహం మాత్రం లేదు. ఎందుకంటే ప్రజలు గట్టిగా మీరు తీసుకెళ్ళాలి ఏదైతే రియల్టర్స్ ఉండాలి. ఎందుకంటే అప్రూవ్ చేసుకుంటే రేపు రాబోయే రోజుల్లో కూడా రాబోయే తరాలకు కూడా మనం ఒక మంచి మార్గాన్ని ప్రజలకు తీసుకెళ్ళండి. కాబట్టి మనం తప్పు చేయకుండా ప్రభుత్వానికి సహకరించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించి మీరందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ